Coming next, Yadadri Bhuvanagiri versus Mahbubabad match. Day 2, 5th match. 69th Telangana Senior Inter-District Kabaddi Championship 2022 Men and Women రెండవ రోజు పోటీలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి వర్సెస్ మహబూబాబాద్. బడంపేటలో నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంట్ రెండవ రోజు అట్టహాసంగా కొనసాగుతుంది. ఈరోజు యాదాద్రి భువనగిరి వర్సెస్ మహబూబాబాద్. మరికొన్ని క్షణాల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మరొక అద్భుతమైనటువంటి మ్యాచ్ రెండవ రోజు బడంపేటలో కొనసాగుతుంది. కబడ్డీ ఛాంపియన్షిప్ 2022 సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలు కొనసాగుతున్నాయి. In memory of Patlola Indrareddy, 69th Telangana Senior Inter-District Kabaddi Championship 2022 Kabaddi Men and Women రెండవ రోజు పోటీలు బడంపేటలో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈరోజు కాసేపట్లో మ్యాచ్ యాదాద్రి భువనగిరి వర్సెస్ మహబూబాబాద్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రైడర్గా జెర్సీ నెంబర్ 10 యాదాద్రి భువనగిరి టీం నుంచి సాయి. మరి ప్రతి టీంలో కూడా జెర్సీ నెంబర్ 10 మాత్రం చాలా అగ్రెసివ్గా రైడింగ్ చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు రాజారెడ్డి కూడా అదే విధంగా. అండ్ మొదట్లోనే ఇక్కడ చూడొచ్చు, మొదటి రైడ్కే మొదటి పాయింట్ లభించింది హైదరాబాద్ 1 టీంకి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది అక్షర సత్యం అన్నట్టుగానే మొదటి రైడ్లోనే పాయింట్ సాధించాడు జెర్సీ నెంబర్ 10 రైడర్. ఇక్కడ మరొకసారి జెర్సీ నెంబర్ 10 రైడర్ 10 వర్సెస్ 10. ఈ 10 ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం మహబూబాబాద్ టీం నుంచి. ట్రై చేశాడు కానీ చాలా చక్కగా డిఫెండ్ చేశారు యాదాద్రి టీం నుంచి. హైదరాబాద్ టీం నుంచి యాదాద్రి రైడర్ని మాత్రం చక్కగా డిఫెండ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్ట్రాడినరీ డిఫెండ్. ఇక్కడ మరొకసారి జెర్సీ నెంబర్ 10 రైడర్ హైదరాబాద్ టీం 1 నుంచి, యాదాద్రి టీం నుంచి అదే ఫామ్ కొనసాగిస్తాడు చూడాలి. అనుకున్నట్టుగానే ఎగ్జాక్ట్లీ ఈసారి కూడా రైడర్లో తన చక్కటి ప్రదర్శన కనబరిచాడు. మరొకసారి రెండవ రైడ్లో రెండవ పాయింట్ ని సాధించాడు జెర్సీ నెంబర్ 10. ఈసారి సాధించాడు. వావ్, జెర్సీ నెంబర్ 6 ఈసారి పాయింట్ ని సాధించాడు మహబూబాబాద్ జిల్లా నుంచి. రెండు రూరల్ టీములు చెప్పుకోవచ్చు వివేక్. ఇదొకటి మంచి ప్రదర్శన అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండు టీంల నుంచి కూడా. మరి ఇదే బడంపేట తర్వాత మనం ఇంకెన్నో ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్ చూడాలని కోరుకుంటా ఉన్నాం. జెర్సీ నెంబర్ 6 మరొకసారి రైడర్గా మహబూబాబాద్ టీం నుంచి ఈసారి పాయింట్ తీసుకెళ్తాడో లేదో చూడాలి. మంచి డిఫెండ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది యాదాద్రి భువనగిరి టీం నుంచి. నో స్పోర్టివ్ స్పిరిట్ చూడొచ్చు జెర్సీ నెంబర్ 6 నుంచి. చక్కటి డిఫెండ్ చేసేటువంటి ప్రయత్నం చూడాలి. టచ్ అయిందో లేదో లైన్ కి. బోనస్ పాయింట్ మాత్రం లభించింది కానీ రైడర్ అవుట్ అయ్యాడు అక్కడ.
జెర్సీ నెంబర్ 10 యాదాద్రి భువనగిరి టీం నుంచి మరొకసారి చక్కటి 2 రైడ్లను సద్వినియోగం చేసుకుని పాయింట్లు సాధించాడు. ఈసారి రైడ్లో ఏం చేస్తారో చూడాలి. సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంటుంది. రైట్, సూపర్ ట్యాకిల్లో మరి ట్యాకిల్ అయితే అవ్వలేదు. రైడర్కి అక్కడ చాలా ఈజీగా ఒక పాయింట్ లభించింది. మరి ఇద్దరు మాత్రమే మిగులుతారు. జెర్సీ నెంబర్ 7 రైడ్కి. జెర్సీ నెంబర్ 7 మహబూబాబాద్ టీం నుంచి ఏం చేస్తారో చూడాలి. చాలా క్రుషియల్ టైం అనుకోవచ్చు. ఇద్దరు ప్లేయర్లు మాత్రమే ఉన్నారు మహబూబాబాద్ టీంలో ప్రస్తుతానికి. లెఫ్ట్ కార్నర్ నుంచి రైట్ కార్నర్కి. ఎస్, అక్కడ మిడిల్లో మాత్రం సూపర్గా డిఫెండ్ చేశారు యాదాద్రి టీం నుంచి. మరొక పాయింట్, మరి కేవలం ఒకే ప్లేయర్ మిగిలి ఉంటాడు కాబట్టి మరి అక్కడ మహబూబాబాద్ తనని తాను లొంగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. మొదటి ఆల్అవుట్, అది కూడా కేవలం మొదటి 3 నిమిషాలలోనే లభించింది కాబట్టి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ యాదాద్రి టీమ్. ఎస్, మొదటి ఆల్అవుట్ అయితే జరిగింది ఇక్కడ 3 minutes లోనే మహబూబాబాద్ టీం ఆల్అవుట్గా. మహబూబాబాద్ 2 points, యాదాద్రి భువనగిరి 10 points. జెర్సీ నెంబర్ 6 మహబూబాబాద్ నుంచి రైడర్గా బోనస్కి ప్రయత్నం, కిక్ అయితే చేశాడు. ఎస్, మరి ఒక కంబ్యాక్ అయితే అవసరం మహబూబాబాద్ టీంకి. ఎస్, ఆ కంబ్యాక్ ఇక్కడ ఒక పాయింట్, టచ్ పాయింట్తో అయితే రైడర్ మెచ్చుకోవాలి. నెంబర్ 6 సూపర్గా ఒక పాయింట్ చాలాసేపు తర్వాత మహబూబాబాద్ టీంకి. జెర్సీ నెంబర్ 5 యాదాద్రి భువనగిరి టీం నుంచి రైడర్గా మరొకసారి నేరుగా బోనస్కి ప్రయత్నం అయితే అక్కడ జరిగింది. మరి చూడాలి బోనస్ వచ్చిందా లేదా అన్నది. మరి ఇక్కడ నుంచి చూస్తే మాత్రం బోనస్ రాలేదు అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. జెర్సీ నెంబర్ 5 నుంచి లెఫ్ట్ కార్నర్ నుంచి మరి చూడాలి ఒక టచ్ పాయింట్ లభించిందా లేదా. ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఎస్, ఇదొక ఎంటీ రైడ్ లానే మిగిలింది. టైం అవుట్ ఇక్కడ. మరి యాదాద్రి టీం నుంచి ఒక చిన్న టైమ్అవుట్, ఏదైతే ఆ 30 seconds టైమ్అవుట్ ఉంటుందో ఆ కోచ్ నుంచి కానివ్వండి, ఆ టీంలో కానివ్వండి, ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మరి ఆ డిస్కషన్ మహబూబాబాద్ 3 పాయింట్లు అండ్ యాదాద్రి భువనగిరి నుంచి 10 పాయింట్ల మీద ఆడడం మనం చూస్తూ ఉన్నాం. ఒక కంబ్యాక్ అయితే ఒక స్పెక్టేటర్గా నేను కోరుకుంటా ఉన్నాను మహబూబాబాద్ టీం నుంచి. జెర్సీ నెంబర్ 6 మరి లాస్ట్ రైడ్లో కూడా ఒక మంచి పాయింట్ తన టీంకి అందించాడు. మహబూబాబాద్ వర్సెస్ యాదాద్రి భువనగిరి మధ్య మ్యాచ్. యాదాద్రి భువనగిరి 10 points, మహబూబాబాద్ 3 pointsతో. ఎస్, వెంకటేష్ రైడర్గా యాదాద్రి భువనగిరి నుండి. జెర్సీ నెంబర్ 10. చాలా తక్కువ మంది లెఫ్ట్ రైడర్స్ని చూస్తూ ఉంటాం మనము. ఎస్, మొదటి 2 రైడ్స్లోనే 2 points అందించాడు జెర్సీ నెంబర్ 10. మనం అనుకుంటూనే ప్రతి టీంలో కూడా జెర్సీ నెంబర్ 10 మాత్రం కాస్త మ్యాజిక్స్ చేస్తూనే ఉంటారు. అలాంటి ఇక్కడ ఒక ఎంటీ రైడ్ చూసాం. మరి మహబూబాబాద్ టీం నుంచి కూడా జెర్సీ నెంబర్ 10 తనేం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఎస్, ఇక్కడ రైడర్ సేఫ్. అఖిల్ ద్వారా మల్టిపుల్ పాయింట్స్, 2 points లభించాయి మహబూబాబాద్కి. నాకు అనిపించింది ఆల్మోస్ట్ ఒక 2-3 లాగేసుకొస్తాడా అన్నట్టు, కానీ మొత్తానికైతే ఒక 2 points. కానీ ఇక్కడ మాత్రం డూ ఆర్ డై, ఒక యాక్షన్. డూ ఆర్ డై రైడ్లో కంపల్సరీ రైడర్ పాయింట్స్ సాధించాలి. కంటిన్యూగా పాయింట్స్ సాధిస్తున్నటువంటి వెంకటేష్ రైడర్గా యాదాద్రి భువనగిరి నుండి. 30 seconds సమయం మాత్రమే ఉంది. టైం వేస్ట్ చేయకుండా పాయింట్స్ కోసం ప్రయత్నించాలి. పర్ఫెక్ట్ టాకిల్. రైట్ కార్నర్లో డిఫెండర్ బ్యాక్ హోల్డ్ చేయడం చూసాము. మంచి కంబ్యాక్ అయితే ఇస్తున్నారు మహబూబాబాద్ ఒక ఆల్అవుట్ తర్వాత. జెర్సీ నెంబర్ 10 అఖిల్ రైడర్ మరొకసారి రైడర్గా. సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది. సూపర్ టాకిల్ సిచ్యువేషన్లో సూపర్గా రన్నింగ్ హ్యాండ్ టచ్ చేసి పాయింట్స్ సాధించాడు రైడర్. జెర్సీ నెంబర్ 5 యాదాద్రి భువనగిరి నుండి. ఒక క్విక్ బోనస్ అటెంప్ట్ అయితే జరిగింది. వెన్ దేర్ ఆర్ 7 or 6 members ఆన్ ఫీల్డ్, రైడర్ ఒక వైట్ కలర్ లైన్ని దాటితే బోనస్ అంటాం మనము. స్ట్రగుల్ జరుగుతుంది కానీ పర్ఫెక్ట్ టాకిల్. బోనస్ అయితే లభించింది కానీ రైడర్ ఇక్కడ అవుట్. సూపర్ టాకిల్ సిచ్యువేషన్లో యాకన్న రైడర్గా జెర్సీ నెంబర్ 9
సీనియర్ ప్లేయర్, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్. అండ్ ఫస్ట్ ఆల్అవుట్ పాయింట్స్ లభించాయి మహబూబాద్కి. వాట్ ఏ కమ్బ్యాక్ వివేక్. 2-3 మినిట్స్లోనే మహబూబాద్ ఆల్అవుట్ అయింది. వెంటనే కమ్బ్యాక్ అవుతూ మళ్ళీ యాదాద్రి భువనగిరి జట్టుని ఆల్అవుట్ చేసి పాయింట్స్ని అంతరాయం తగ్గించింది. కాసేపు యాదాద్రి టీం స్కోర్ని పాస్ చేసి మరి ఇక్కడ వీళ్ళు మాత్రం వెంటనే ఆ స్కోర్ని లెవెల్ చేశారు. 2 స్కోర్ నుంచి 11 వరకు తీసుకెళ్లారు. కాబట్టి ఒక ఎక్స్ట్రాడినరీ కమ్బ్యాక్ ఫ్రమ్ ఫ్రమ్ మహబూబాద్ టీం అని చెప్పొచ్చు. స్కోర్ ఇస్ 11 ఆల్సో. మహబూబాద్ 11, యాదాద్రి భువనగిరి 11. మంచి కంబ్యాక్ వివేక్ ఇది. అబ్సల్యూట్లీ 11 పాయింట్స్తో ఇరు జట్లు ఈక్వల్ స్కోర్తో ఉన్నారు. జెర్సీ నెంబర్ 10 రైడర్ మనకి యాదాద్రి భువనగిరి నుండి టో టచ్ తనని హోల్డ్ చేయమని ఇచ్చినట్టుగా కనిపించింది. చాలా స్లో మూమెంట్, అది అడ్వాంటేజ్ తీసుకున్నారు డిఫెండర్స్. ఇన్ ప్లేయర్ అయినటువంటి డిఫెండర్ చాలా చక్కగా ట్యాకిల్ చేశాడు. జెర్సీ నెంబర్ 6 రైడర్ మహబూబాద్ టీం నుంచి ఈజీగా అద్భుతమైనటువంటి జంప్ తో పాయింట్ సాధించాడు. ఇక్కడ 2 పాయింట్లు లభించాయి మహబూబాద్ టీం కి. సూపర్ ఫుట్ వర్క్ అని చెప్పాలి. చాలా చక్కగా తన స్టైల్లో ఎస్కేప్ అవుతూ పాయింట్ సాధించాడు. జెర్సీ నెంబర్ 5 యాదాద్రి భువనగిరి నుండి రైడర్ డీప్లో వెళ్ళి అటాక్ చేయాలి. 3 పాయింట్స్ లీడ్లో మహబూబాద్. జెర్సీ నెంబర్ 5 ఇక్కడ లెఫ్ట్ కార్నర్ నుంచి రైట్ కార్నర్కి జెర్సీ నెంబర్ 5 ఒక ఎంటీ రైడ్ యాదాద్రి భువనగిరి. మరి ఒక గ్రేట్ కమ్బ్యాక్ మహబూబాద్ నుంచి. 2 స్కోర్ ఇక్కడ వీళ్ళు మాత్రం 10లో ఉండే, బట్ 2 నుంచి డైరెక్ట్గా 14, వీళ్ళు మాత్రం కేవలం 11లోనే. ఏదైతే మొదటి 3 మినిట్స్లో యాదాద్రి ఎంత అగ్రెసివ్గా ఉన్నారో తర్వాత 4-5 మినిట్స్ మాత్రం మహబూబాద్ నుంచి అంతే అగ్రెసివ్. యాకన్నా సీనియర్ ప్లేయర్ మనకి మహబూబాద్లో చాలా చక్కగా టీంని కంట్రోల్ చేయడం చూస్తున్నాము. ఈసారి రైడర్ జెర్సీ నెంబర్ 5 చూడాలి ఏమైనా యాక్షన్ ఉంటుందా లేదంటే ఒక కూల్ అండ్ కామ్ ఎంటీ రైడ్ ఉంటుందా. 1 vs 7 కాబట్టి అక్కడ బోనస్ ఆన్లో ఉంటుంది. మన బోనస్కి ప్రయత్నం చేస్తాడా. రైట్ లెఫ్ట్ నుంచి రైట్కి అక్కడ కాస్త కన్ఫ్యూజన్ చేసే క్రమంలో ఒక టచ్ పాయింట్ అయితే లభించింది. గ్రేట్ మూవ్, చాలా స్లోగా అన్నట్టుగా అనిపించింది కానీ కావాల్సిన పాయింట్ అయితే తీసుకెళ్లాడు యాదాద్రి రైడర్ జెర్సీ నెంబర్ 5. మరి ఈసారి మహబూబాద్ జెర్సీ నెంబర్ 10 రైడర్ జెర్సీ నెంబర్ 10ని చూస్తున్నాము. 1 vs 5 2 పాయింట్స్ లీడ్లో మహబూబాద్. స్లోగా స్టార్ట్ చేసినా కూడా గేర్ మార్చి స్పీడ్ని పెంచుతున్నారు రైడర్స్. రైడర్స్ కానివ్వండి, డిఫెండర్స్ కానివ్వండి, చాలా బాగా ఆడడం చూస్తూ ఉన్నాం ఇరు జట్ల నుంచి. జెర్సీ నెంబర్ 5 నుంచి మరొకసారి రైడ్. ఇంతకుముందు రైడ్లో కూల్ అండ్ కామ్గా ఒక పాయింట్ లాక్కి వెళ్ళిపోయాడు. మరి ఈ రైడ్ ఏమైనా యాక్షన్ చేస్తాడా లేదంటే ఒక ఎంటీ రైడ్ ఉంటుందో చూడాలి. యాదాద్రి టీమ్ మొత్తానికైతే 12, మహబూబాద్ 14 పైన ఆడడం మనం చూస్తూ ఉన్నాం. ఒక ఎంటీ రైడ్ లాగా ఇది కనిపిస్తూ ఉంది. రైడ్ ఇక్కడ మాత్రం యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ మొదటి 2-3 సెకండ్లోనే యాక్షన్కి ప్రయత్నం చేశాడు కాబట్టి ఆ మిడిల్లో చక్కగా ఏదైతే హోల్డ్ చేశారో సూపర్గా హోల్డ్ చేయడంతో ఒక మంచి పాయింట్ లభించింది యాదాద్రి టీంకి. రైట్ కార్నర్లో ఉన్నటువంటి డిఫెండర్ పర్ఫెక్ట్గా యాంటిసిపేట్ చేశాడు రైడర్ తన పైకి అటాక్ వస్తాడని. చక్కటి ట్యాకిల్ ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అయ్యాడు. జెర్సీ నెంబర్ 2 రైడర్గా 5 మెంబర్స్ డిఫెండర్స్లో. యాకయ్య సీనియర్ ప్లేయర్ మనకి మహబూబాద్లో. జెర్సీ నెంబర్ 2 ఒక కొత్త రైడర్. ఇక్కడ కాసేపు అక్కడ టైం కిల్లింగ్ స్ట్రాటజీని నాకైతే కనిపించింది. మొత్తానికైతే మరొక రైడర్ జెర్సీ నెంబర్ 9 ఫ్రమ్ మహబూబాద్ టీమ్. స్కోర్ మాత్రం పెద్ద తేడా లేదు, నువ్వా నేనా అన్నట్టుగా వెళ్తూనే ఉంది. చూడాలి అంటే మహబూబాద్ రైడర్ ఏమైనా యాక్షన్ చేస్తాడా లేదంటే డిఫెండర్స్ యాక్షన్ చూపిస్తారా. మనం చెప్తున్నాము సీనియర్ ప్లేయర్ యాకన్నాని బోనస్ అటెంప్ట్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. బోనస్ పాయింట్ లభించింది మహబూబాద్కి. గ్యాప్ని చక్కగా క్రియేట్ చేసుకొని మరి బోనస్ని తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. ఈసారి మరి యాదాద్రి భువనగిరి టీంకి డూ ఆర్ డై రైడ్ కాబట్టి ఇక్కడ జెర్సీ నెంబర్ 7 నుంచి యాక్షన్ కనిపిస్తూ ఉంది. చూడాలి ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉందో. కన్ఫ్యూజన్ చేస్తున్నాడు మరి డిఫెండర్స్ని. జెర్సీ నెంబర్ 7 రైడర్ నుంచి ఒక అగ్రెసివ్ రైడ్గా కనిపిస్తూ ఉంది ఇది.
చాలా కార్నర్ వరకు కూడా వెళ్ళడం చూస్తా ఉన్నాం. మరి కార్నర్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ హోల్డ్ సూపర్గా ఉంటుందో, సూపర్గా మంచి ట్యాకిల్ జరిగింది మహబూబాద్ టీం నుంచి. సో ఆ డూ ఆర్ డై సిచ్యువేషన్ నుంచి ఖచ్చితంగా మహబూబాద్ టీంకి ఒక పాయింట్. పేషెన్స్తో ఆడారని చెప్పాలి డిఫెండర్స్. రైడర్ పైన ప్రెషర్ ఉంచి సరైన సమయంలో ట్యాకిల్ చేసి సక్సెస్ అయ్యారు. సో ట్యాకిల్స్ సక్సెస్ అవ్వాలంటే టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, వెరీ క్లోజ్ టు మిడ్ లైన్. ఈజీ ఎస్కేప్, ఈజీ పాయింట్ మహబూబాద్ డిస్ట్రిక్ట్కి. 17 పాయింట్స్తో మహబూబాద్, 13 పాయింట్స్తో యాదాద్రి. జెర్సీ నెంబర్ 5 యాదాద్రి భువనగిరి టీం నుంచి రైడర్గా మంచి కంబ్యాక్ అయితే ఇచ్చినట్టు కనిపించింది మహబూబాద్. ఫస్ట్ 3 మినిట్స్లో అనవసర తొందరపాటుతో ఆల్అవుట్ అయ్యి వెంటనే కంబ్యాక్ తీసుకొచ్చారు మంచి పర్ఫార్మెన్స్తో. మరొకసారి సీనియర్ ప్లేయర్ అని చెప్తూనే ఉన్నాము. ఏకయ్య కంటిన్యూగా రేడ్ చేయడము, టీంని బాధ్యత అంతా తన భుజాల మీద వేసుకున్నట్టుగా అటు డిఫెన్స్లోనూ ట్యాకిల్స్ చేస్తున్నాడు, రేడింగ్లోనూ పాయింట్స్ సాధిస్తున్నాడు. 4 మెంబర్స్ డిఫెండర్స్లో రేడర్గా. జెర్సీ నెంబర్ 10 యాదాద్రి భువనగిరి టీం నుంచి రైడర్గా వెంకటేష్. ఎస్, ఫాస్ట్ పేస్ గేమ్ అయింది. ఇప్పుడు అన్ని గేమ్స్ కూడా అటాకింగ్ గేమ్ ఆడాలి, చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి రేడర్స్. స్లో ఆడితే కనుక చాలా రేర్గా పాయింట్స్ దొరికే అవకాశం. ఎస్, ఇది కూడా ఎంటీ రైడ్ అవుతుంది. తన బాడీ చూసే చెప్పొచ్చు, బాడీ మూమెంట్స్ చూస్తేనే చెప్పొచ్చు ఎంటీ రైడ్ అని. ఎస్, ఇది సెకండ్ డూ ఆర్ డై రైడ్. డూ ఆర్ డై చాలా తెలివిగా రైడర్ మహబూబాద్ రైడర్ అటు వెళ్ళి ఇటు వచ్చాడు డూ ఆర్ డై కాబట్టి. సో దీన్ని 2 నెంబర్ జెర్సీ బాను ఏ విధంగా సద్వినియోగం చేస్తాడు డూ ఆర్ డై రైడ్ అనేది చూడాలి. పాయింట్ తీసుకొస్తాడా, పాయింట్గా మారిపోతాడా? ఎస్, కంపల్సరీ రేడర్ పాయింట్ సాధించాలి. అండ్ 30 సెకండ్స్ టైం మాత్రమే ఉంది. పర్ఫెక్ట్ టాకిల్. కొంచెం పేషెన్స్ అవసరం డిఫెన్స్లో అని చెప్తుంటాము, ఎందుకంటే రేడర్ పైన ప్రెషర్ ఉంటుంది. ఆ 30 సెకండ్స్లో కంపల్సరీ పాయింట్ సాధించాలని. అండ్ ఇక్కడ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ అండ్ డూ ఆర్ డై రైడ్ రెండు కూడా యాక్షన్ చేయాల్సిన సందర్భం. ఎస్, పర్ఫెక్ట్ సూపర్ టాకిల్. 1 కాదు 2 పాయింట్స్ లభిస్తాయి. ఎస్, సూపర్ టాకిల్ ద్వారా 2 పాయింట్స్ లభించినప్పటికీ 1 రివైవల్ మాత్రమే ఉంటుంది. జెర్సీ నెంబర్ 5 రైడర్. టాల్ రైడర్ డెఫినెట్గా అడ్వాంటేజ్. అటాక్స్కి వెళ్ళాలి. హ్యాండ్స్, వెపన్స్ ఏవైతే ఉన్నాయో లెగ్స్ అండ్ హ్యాండ్స్, వాటిని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. సో కొంచెం గేమ్ పేస్ని తగ్గించినట్టుగా కనిపిస్తుంది. 2 జట్లు కూడా డూ ఆర్ డై రైడ్లోనే ఆడుతున్నారు, డూ ఆర్ డై రైడ్లోనే పాయింట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. మిగతా 2 ఎంటీ రైడ్స్లో టైం కిల్లింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు, ఎలాంటి రిస్క్ తీసుకోవట్లేదు. వెంకటేష్ రైడర్ యాదాద్రి భువనగిరి నుండి. జెర్సీ నెంబర్ 10. స్పీడ్ పెంచాలి 6 మెంబర్స్ డిఫెండర్స్లో. బోనస్ కోసం ప్రయత్నిస్తాడా చూడాలి. నో, ఇక ఎంటీ రైడ్. ఫోర్ మెంబర్స్ డిఫెండర్స్లో యాకయ్య రైడర్. మనకు తెలుస్తూనే ఉంది టైం కిల్లింగ్ స్ట్రాటజీ అని. ఇది డూ ఆర్ డై రైడ్ కాదు కాబట్టి చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేయడం చూస్తున్నాము. 30 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది ఈచ్ రైడ్, మనందరికీ తెలుసు. సో ఎలాంటి యాక్షన్ చేసే అవకాశం అయితే లేదు. 2 జట్లు కూడా ఆచితూచి చాలా స్మార్ట్గా ఆడుతున్నారని చెప్పాలి. డూ ఆర్ డై రైడ్లో మాత్రమే పాయింట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి 2 టీమ్స్. అండ్ ఇది టైమ్ అవుట్ ఫర్ మహబూబాద్ డిస్ట్రిక్ట్. లీడ్ కూడా పెద్దగా కనిపించట్లేదు. మహబూబాద్ 18 అండ్ యాదాద్రి 15 ఉంది కాబట్టి లాస్ట్ వరకు కూడా డూ ఆర్ డై
రైడ్ వరకు కూడా ఇద్దరు రెండు టీమ్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ డూ ఆర్ డై టీమ్స్లోనే యాక్షన్స్ మనం చూడడం జరుగుతూ ఉంది. ఎస్, అంతే. ఎవ్రీ థర్డ్ రైడ్లో మనం యాక్షన్ చూసే అవకాశం. అప్పటి వరకు 2 ఎంటీ రైడ్స్ మాత్రమే చేస్తున్నారు రెండు టీమ్స్ కూడా. ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి కూడా మరి ఇక్కడ మరొకసారి డూ ఆర్ డై మాధవి చూడాలి ఎలాంటి యాక్షన్. బోనస్ని అయితే వదిలేశారు. మరి డూ ఆర్ డై సిచ్యువేషన్లో బోనస్ కూడా కౌంట్ అవుతుంది కాబట్టి ఆ బోనస్ని వదిలేయడం మనం చూసాం. ఎస్, ఒక బోనస్ పాయింట్ లభించిందా లేదా కాన్ఫిడెంట్గా లేడు కాబట్టి మరొకసారి అటాక్ వెళ్ళాడు రైడర్. అప్పుడు ట్యాకిల్ చేయడం చూసాము డిఫెన్స్. ఎస్, బోనస్ పాయింట్ లభించింది డూ ఆర్ డైరెడ్ సిచ్యువేషన్లో. ఎస్, అది కన్ఫర్మ్ చేసుకోవాల్సింది రైడర్. మరొకసారి అటాక్ వెళ్ళడంతో అడ్వాంటేజ్ అయింది డిఫెండర్స్కి. జెర్సీ నెంబర్ 6 ఇది డూ ఆర్ డైరెడ్ అండ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్. ఎస్, ఇది ఒక మంచి యాక్షన్ చూసే అవకాశం. డూ ఆర్ డై సిచ్యువేషన్లో సూపర్ ట్యాకిల్ ఉంటే మాత్రం ఎక్కువ అడ్వాంటేజ్ రైడర్కే ఉంటుంది. ఎస్, అదే అడ్వాంటేజ్తో 2 పాయింట్స్ మరి 2 పాయింట్లు అయితే లభించాయని రెఫరీ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ రెఫరీని అక్కడ ఎంపైర్ నుంచి 2 పాయింట్స్ ఇవ్వడం చూస్తూ ఉన్నాం. ఎస్, సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్లో డూ ఆర్ డై రైడ్ కాబట్టి రైడర్ చాలా అగ్రెసివ్గా అటాక్ చేసి 2 పాయింట్స్ సాధించాడు. వెంకటేష్ రైడర్ యాదాద్రి భువనగిరి నుండి. ఎస్, ఒక బోనస్ పాయింట్ అయితే వదిలేశారు ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు కాబట్టి. ఎస్, ఒకవేళ రైడర్ని ట్యాకిల్ చేస్తే కానీ బిగ్ మిస్టేక్. 1+2 బోనస్ +2 పాయింట్స్ టోటల్ 3 పాయింట్స్ ఇన్ ఏ రైడ్. ఇది ఒక సూపర్ రైడ్ అయింది. బోనస్కి రివైవల్ ఉండదు కాబట్టి 2 పాయింట్స్కి 2 రివైవల్స్. టోటల్ 3 మెంబర్స్. మరొకసారి సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్. కాస్త అక్కడ పేషెన్స్గా ఉంటే బాగుండేది. అక్కడ మహబూబాద్ టీం ఇక్కడ సూపర్ ట్యాకిల్ నుంచి కిక్తో ఒక పాయింట్ ఫ్రమ్ జెర్సీ నెంబర్ 6. ఎక్స్ట్రాడినరీ రైడ్ అని చెప్పొచ్చు. ఆ సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉన్నప్పటికీ కూడా ఒక కిక్ నుంచి జెర్సీ నెంబర్ 7ని అవుట్ చేశారు. ఎస్, వాట్ ఏ కాన్ఫిడెన్స్. రైడర్కి ఉండాల్సిన బిగ్ క్వాలిటీ అది. కిక్ ద్వారా పాయింట్ సాధించాడు వెంకటేష్. మరొకసారి ఇంతకుముందే సూపర్ రైడ్ చేయడం చూసాము. బోనస్ +2 పాయింట్స్. అదే కాన్ఫిడెన్స్తో. స్కోర్ డిఫరెన్స్ ఎక్కువగా లేదు. ఎస్, ఒక స్కార్పియన్ కిక్ అప్లై చేశాడు కానీ ఇక్కడ ఇన్ ప్లేయర్ని మెచ్చుకోవాలి. ఇన్ ప్లేయర్ అఖిల్ పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్ చేయడంతో రైడర్ ట్యాకిల్ చేయబడ్డాడు. ఆల్మోస్ట్ అక్కడ యాంకిల్ హోల్డ్ చేసే క్రమంలో అది స్కిప్ అవుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా మరొక డిఫెండర్ కూడా దానికి సపోర్ట్ చేశారు కాబట్టి అక్కడ సూపర్ పాయింట్. అండ్ ఇక్కడ 1 మోర్ టైమ్ యాదాద్రి టీమ్ ఆల్ అవుట్. మహబూబాద్ మాత్రం గ్రేట్ కమ్ బ్యాక్ మాధవి. అబ్సల్యూట్లీ. సెకండ్ ఆల్అౌట్ పాయింట్స్ మనకి మహబూబాద్ జట్టుకు లభించాయి. అండ్ జెర్సీ నెంబర్ 5 రైడర్గా స్కార్పియన్ కిక్ అప్లై చేయడం చూస్తున్నాము. ప్రో కబడ్డీ ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము 34 డిస్ట్రిక్ట్ నుంచి ఇంతమంది మోర్ దెన్ 1000 ప్లేయర్స్ వచ్చారు ఇక్కడికి అంటేనే ప్రో కబడ్డీ ఇంపాక్ట్ చాలా ఉందని చెప్పాలి. ఆ స్కిల్స్నే కానీ ఆ టెక్నిక్స్నే కానీ చాలా అడాప్ట్ చేసుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, అది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఇక్కడ. ఎస్, ఒక రన్నింగ్ హ్యాండ్ టెస్ట్ ద్వారా పాయింట్. ఇక్కడ కేవలం స్కార్పియన్ కికే కాకుండా డుబ్కి కానివ్వండి, ఆ చీతా ఎస్కేపింగ్, జంపింగ్ ఎస్కేపింగ్ కానివ్వండి, ఇలా చక్కగా ఆడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ప్లేయర్ అదే జంప్ కూడా ఇక్కడ చేయడం చూస్తూ ఉన్నాం. ఎస్, మనం చెప్తూ ఉంటాము చాలా చిన్న ఏరియాలో ఎక్స్ప్లోజివ్ పవర్ రావాలి అంటే చాలా స్పీడ్ అండ్ స్ట్రెంత్ కాంబినేషన్లో ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము ప్లేయర్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేసి రావడం ఇది ఒక శుభసూచకం అని చెప్పాలి. ఇంతమంది ప్లేయర్స్ ముందుకు రావడం, ఇంత బాగా పర్ఫామ్ చేయడం. అండ్ 69 సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ మెన్ అండ్ విమెన్ 2022లో భాగంగా సెకండ్ డేలో భాగంగా ఈ మ్యాచెస్ అన్ని జరుగుతున్నాయి ఇక్కడ బడంపేట మున్సిపల్ ప్లే గ్రౌండ్లో. ఎస్, యాదాద్రి టీమ్ జెర్సీ నెంబర్ 5 నుంచి కన్సిక్యూటివ్గా 2 రైడ్స్లో కూడా ఒక మంచి 2 పాయింట్స్ లభించాయి వాళ్ళకి. మరి ఇక్కడ జెర్సీ నెంబర్ 10 ఫ్రమ్ మహబూబాద్ నిఖిల్ అఖిల్ రైట్. మరి అక్కడ అఖిల్ చక్కగా ట్యాకిల్ చేశారు. ఎస్, 10 వర్సెస్ 10. అఖిల్ 10 నెంబర్ని ఇక్కడ యాదాద్రి భువనగిరిలో 10 వెంకటేష్ ట్యాకిల్ చేయడం చూస్తున్నాము. ఇన్ ప్లేయర్గా ఉండి పర్ఫెక్ట్ సర్ప్రైజ్ ట్యాకిల్ అది. అండ్ ఇక్కడ 9 జెర్సీ నెంబర్ 5 వర్సెస్ 4. 1 వర్సెస్ 5 టాల్ రైడర్. కిక్ కోసం ప్రయత్నం. వెరీ గుడ్, సూపర్. మరి చూడాలి స్ట్రగుల్ అయితే జరిగింది. సూపర్ రైడా లేదా చూడాలి. ఎస్, ఇక్కడ 3 పాయింట్స్ ఇన్ ఏ రేడ్. సూపర్ రేడ్ అయింది. వాట్ ఏ ఎస్కేపింగ్. స్కార్పియన్ కిక్ అప్లై చేసినటువంటి రేడర్ పైన డిఫెండర్స్ ట్యాకిల్ కోసం ప్రయత్నించడం. వాట్ ఏ జంపింగ్ టువర్డ్స్ మిడ్ లైన్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా చక్కగా జంప్ చేశాడు రేడర్, ఎస్కేప్ అవుతూ 3 పాయింట్స్ సాధించాడు. దాంతో ఫస్ట్ హాఫ్ ముగిసింది.
లాస్ట్ సెకండ్లో కూడా ఆ 3 పాయింట్స్ తన టీంకి అందించాడు అని అంటే ఎక్స్ట్రాడినరీ రైడ్ అని చెప్పొచ్చు. సూపర్ రైడ్ ఫర్ యాదాద్రి భువనగిరి టీమ్. మరి ఒక కంబ్యాక్ అయితే లభించింది. ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడికే రెండు టీమ్స్ కూడా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ రెండు టీమ్స్ కూడా 25 పాయింట్స్ దగ్గరలో ఉన్నారు. ఎస్, మరొక 20 మినిట్స్ ఒక ఫ్రెష్ మ్యాచ్ చూసే అవకాశం. రెండు జట్లు ఈక్వల్లీ స్ట్రాంగ్గా ఉన్నాయి. 26-25, పెద్ద స్కోర్ డిఫరెన్స్ కూడా లేదు. సో సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఏదైతే 25 పాయింట్స్ యాదాద్రి టీంకి ఉన్నాయో అవి కూడా లాస్ట్ సెకండ్స్లో 3 పాయింట్లు వచ్చాయి. రెండు టీమ్స్ కూడా ఆల్మోస్ట్ సమంగా అయితే రెండు టీమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇటు యాదాద్రి టీమ్ అండ్ మరొక వైపు మహబాద్ టీమ్. సెకండ్ హాఫ్లో ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉంది, ఎందుకంటే ప్రతి మ్యాచ్ కూడా డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి ఇలాంటి 34 టీంలు 33 జిల్లాల నుంచి 34 టీంలు పాల్గొంటూ ఉన్నాయి. మరి ప్రతి టీం కూడా ఒక తెలుగు టైటాన్స్ టీం లాగా, లేకపోతే పింక్ ప్యాంథర్స్ లాంటి టీం కానీ, జైపూర్ ప్యాంథర్స్ టీం, ఇవన్నీ కూడా అక్కడ నుంచి ఆ టీవీ నుంచి కూడా ఎంతోమంది నేర్చుకుంటున్నారు. ఇక్కడ స్కార్పియన్ కిక్ కానివ్వండి, డుప్కి కానివ్వండి, జంప్ చేసి పాయింట్స్ తీసుకురావడం కానివ్వండి, సూపర్ ట్యాకిల్స్, ఇలా ఎన్నో ఇన్ఫర్మేషన్స్ వాళ్ళ కోచెస్ నుంచి ఎంత నేర్చుకున్నారో అదేవిధంగా ఆ టాక్టిక్స్ కూడా, ఆ టెక్నిక్స్ కూడా ఆ ప్రో కబడ్డీ నుంచి కూడా చూసి నేర్చుకోవడం కూడా ప్లేయర్స్ దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఒక 100% రసవత్తమైన మ్యాచ్ మహబాద్ టీం నుంచి అండ్ యాదాద్రి భువనగిరి టీం నుంచి. ఎస్, రెండు జట్లు కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్తూనే ఉన్నాము. అదే విధంగా పర్ఫామ్ చేస్తున్నారు రెండు టీమ్స్ కూడా. 26 పాయింట్స్తో మహబూబాద్, 25 పాయింట్స్తో యాదాద్రి భువనగిరి. ఓన్లీ 1 పాయింట్ లీడ్లో మహబూబాద్. ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. యాదాద్రి భువనగిరి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటుందా లేదా చూడాలి. డెఫినెట్గా మరి స్టార్టింగ్లో మాత్రం యాదాద్రి భువనగిరి వెంటనే మొదటి 3 నిమిషాల్లోనే వాళ్ళని ఆల్అౌట్ చేయడం మహబూబాద్ని. దాని తర్వాత మాత్రం గ్రేట్ కంబ్యాక్ మహబాద్ టీం నుంచి, ఎక్స్ట్రాడినరీ కంబ్యాక్తో స్కోర్ని సమం చేశారు. దాని తర్వాత లీడ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా టీంని చూడొచ్చు మనం, 26 పాయింట్స్తో ఒక పాయింట్ ముందస్తులో కనిపిస్తూ ఉన్నారు అటు మహబాద్ టీం, అండ్ 25 పాయింట్లతో కనిపిస్తూ ఉంది యాదాద్రి భువనగిరి టీం. మరి 69th తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ ఛాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ మనం వీక్షిస్తూ ఉన్నాం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్స్ నుంచి. మరి ఇంత చక్కటి టోర్నమెంట్ని నిర్వహిస్తున్నందుకు గాను బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయినటువంటి పారిజాత నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి తెలంగాణ రాష్ట్ర సమితి వింగ్ విభాగం మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఐకమత్యంగా ఇక్కడ ఈ టోర్నమెంట్ని నిర్వహించడం చూస్తూ ఉన్నాం. దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి సిపిఎన్ఆర్ ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చూస్తూ ఉన్నాం. గ్రౌండ్లో కూడా చాలామంది వాలంటీర్ సిపిఎన్ఆర్ టీషర్ట్స్ చేసుకొని ఎన్నో సేవల్ని అందిస్తూ ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇక్కడ ఒక ఐకమత్యంగా అటు పోలీస్ సిబ్బందిని కూడా మెచ్చుకోవాలి. మహేందర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో తన క్యాప్టెన్సీలో వాళ్ళందరూ కూడా ఇటు ఏదైతే సెక్యూరిటీని కూడా చూసుకుంటూ ఎన్నో విధాలుగా కూడా మనకు హెల్ప్ చేయడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందిని మెచ్చుకోవాలి. ఈ మైదానాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు గాను బడంగ్పేట్ మున్సిపల్ సిబ్బందిని కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కబడ్డీని ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి జగదీష్ యాదవ్ సార్, మరి ఒలింపిక్స్ తెలంగాణ ఒలింపిక్ జనరల్ సెక్రటరీ అండ్ ఇంటర్నేషనల్ కబడ్డీ టెక్నికల్ డైరెక్టర్, వారికి అండ్ వారి బృందానికి వచ్చినటువంటి అఫీషియల్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓవర్ టు సాయి. వివేక్, చాలా చక్కగా ఇంత మంచి టోర్నమెంట్ నిర్వహించాలంటే అందరి సపోర్ట్ ఉండాల్సిందే. అది ఎగ్జాక్ట్గా ఇక్కడ యూనిటీ వర్క్ అనేది మనకు కనిపిస్తుంది. ఆర్గనైజేషన్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, లోకల్ లీడర్స్ కూడా, వారందరూ కూడా ఎంతో సపోర్ట్ చేయడం అనేది మంచి ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఇంత సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ ముందుకు వెళ్ళడం. బ్యాక్ టు మ్యాచ్. ఇంట్రెస్టింగ్గా మ్యాచ్గా కనిపిస్తూ ఉంది సాయి, ఎందుకంటే 25-26 పెద్దగా ఏం తేడా లేదు. మొదట్లో చాలా చక్కగా కనిపించినటువంటి యాదాద్రి టీం మధ్యలో డీలా పడింది, కానీ ఆ లాస్ట్ రైడ్ చూసారా సాయి, ఒక సూపర్ రైడ్, 3 పాయింట్లు తన నుంచి, ఎక్స్ట్రాడినరీ రైడ్ అని చెప్పొచ్చు. ఎస్ వివేక్, మనం మొదటే చెప్పుకున్నాం రూరల్ ఏరియా నుంచి వచ్చినటువంటి టీమ్స్ ఇవి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి, మంచి టఫ్ ఫైట్ కూడా వస్తుందని చెప్పుకున్నాం. దాంట్లో అలాగనే మంచి టఫ్ ఫైట్తో అయితే మ్యాచ్ కూడా. ఎస్, ఇక్కడ మరొకసారి డిఫెండ్ చేయగలిగారు అద్భుతంగా యాదాద్రి భువనగిరి టీం. ఆల్అౌట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే మొదటి హాఫ్లో ముగ్గురిని అవుట్ చేసిన తర్వాత ఒకే ఒక్క ప్లేయర్ మిగిలిపోయారు కాబట్టి తను రైడ్కి వెళ్ళడం, అక్కడ ఆల్అౌట్ అవ్వడం. ఇక్కడ యాదాద్రి టీం మొదటి రైడ్లోనే లీడ్కి వెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్లో మంచి బూస్టప్ చెప్పుకోవచ్చు వివేక్, ఇది సెకండ్ హాఫ్లో యాదాద్రి భువనగిరి జిల్లాకి. ఎస్, 2 లీడ్లో కనిపిస్తూ ఉంది యాదాద్రి టీం. జెర్సీ నెంబర్ 10 నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ రైడ్. మరి ఎక్కడ చూడాలి ఎన్ని పాయింట్స్ లభించాయో.
ఒకే ఒక పాయింట్ లభించింది. మరి లాస్ట్ సెకండ్లో కనుక ఆ ప్లేయర్ని కనుక టచ్ చేస్తుంటే మరొక పాయింట్ లభించేసాయి. ఆ అవకాశం ఆ ప్లేయర్ లేదా చాకచక్యంగా తప్పించుకున్నాడు. కానీ సెకండ్ హాఫ్ తర్వాత మంచి ఎనర్జీతో వచ్చినట్టుగా కనిపిస్తున్నారు భువనగిరి టీం. ఈ రైడర్ని మెచ్చుకోవాలి. 6 జెర్సీ నెంబర్ 6 మహబాద్ టీం నుంచి, ఎందుకంటే చాలా పాయింట్స్ కూడా తన రైడ్ నుంచి టీంకి అందించాడు. ఇక్కడ కూడా చూడొచ్చు రైట్ కార్నర్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. 2 పాయింట్స్ లేదు 1 పాయింట్ అయితే ఇచ్చారు అక్కడ. 1 పాయింట్ ఎక్స్ట్రాడినరీ రైడ్. తగ్గేదేలే అంటూ రెండు టీములు పోటీ పడుతున్నాయి వివేక్. ఇక్కడ స్కోర్ అంతరాయం కూడా చూడొచ్చు. 2 పరుగులు మాత్రమే లీడ్ కనిపిస్తుంది భువనగిరి. మహబాద్ కూడా అంతే స్ట్రాంగ్గా డిఫెండ్ చేస్తుంది, రైడ్ చేస్తుంది కూడా. యాదాద్రి భువనగిరి టీం నుంచి జెర్సీ నెంబర్ 5 తన లెఫ్ట్ హ్యాండ్ టచ్తో ఇప్పటికే మంచి పాయింట్స్ అందించాడు. చూడాలి మరి ఈ రైడ్లో ఎలాంటి పాయింట్స్ అందిస్తాడా, లేదంటే ఒక ఎంటీ రైడ్ అవుతుందా. తన బాడీ లాంగ్వేజ్ చెప్తా ఉంది ఒక ఎంటీ రైడ్గానే ముగిస్తుందేమో అని. ఇంత ముందు వాళ్ళు ఒక స్ట్రాటజీ ఉపయోగించారు రెండు టీంలు కూడా. వెయిట్ చేసి డూ ఆర్ డై వచ్చేటువంటి సమయంలో పాయింట్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ రైడర్ యొక్క కదలికలు చూస్తేనే మనకు కనిపిస్తుంది. 9 నెంబర్ రైడర్ పాయింట్ తీసుకెళ్తాడా, ఎంటీ రైడ్గా వెళ్తాడా? ఇక్కడ రైడర్ ఎంత పేషెన్సీగా ఉంటున్నారు, ఇక్కడ డిఫెండర్స్ కూడా అంతే పేషెన్స్గా ఉంటున్నారు. ఎప్పుడైతే ఖచ్చితంగా తనని డిఫెండ్ చేయగలుగుతాము అనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఆ డిఫెండ్కి వెళ్తా ఉన్నారు, ఆ ట్యాకిల్కి వెళ్తా ఉన్నారు. మరి ఇక్కడ జోర్డై అవుతుందా, లేదంటే ఎలాంటి సిచ్యువేషన్. జెర్సీ నెంబర్ 10 వెంకటేష్ నుంచి కూడా మంచి రైడ్స్ చూసాము యాదాద్రి భువనగిరి టీం నుంచి. మంచి రైడ్ చేస్తూ పాయింట్స్ తీసుకురావడంలో కీ రోల్ పోషిస్తున్నాడు. ఈసారి కూడా అదే రకమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచారు జెర్సీ నెంబర్ 10 వెంకటేష్. మరొకసారి భువనగిరి టీంకి 2 పాయింట్లు సాధించి పెట్టాడు రైడ్లో. ఆ డైవ్ని మెచ్చుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ హైట్ని యూస్ చేసుకొని ఎప్పుడైతే ఆ డిఫెండర్ తనకి టచ్ అయ్యాడో లేదో వెంటనే జంప్ చేశాడు కాబట్టి ఈజీగా ఆ మిడ్ లైట్ని అందుకున్నారు. మరి ఇక్కడ జెర్సీ నెంబర్ 10 ఈసారి ఫ్రమ్ మహబూబాద్ టీమ్ సెకండ్ హాఫ్లో మాత్రం మొదటి 3 నిమిషాల్లో వాళ్ళే లీడ్గా కనిపిస్తూ ఉన్నారు యాదాద్రి టీం. 10 వర్సెస్ 10 జెర్సీ వర్సెస్ 10 భువనగిరి వర్సెస్ మహబాద్లో కూడా ఇదే రకమైనటువంటి 10 జెర్సీ పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అటువైపు నుంచి 10 జెర్సీ పాయింట్ తీసుకొస్తే ఇటువైపు నుంచి 10 జెర్సీ వెంటనే రైడ్కి వెళ్ళి పాయింట్ తెచ్చేటువంటి ప్రయత్నం, కానీ ఇది ఒక ఎంటీ రైడ్. జెర్సీ నెంబర్ 5 తనను కూడా మనం ఇంతకుముందు చూసాము మల్టిపుల్ పాయింట్స్ తీసుకెళ్ళడం. ఇక్కడ 1 వర్సెస్ 5 కాబట్టి బోనస్ ఆఫ్లో ఉంటుంది. మరి చాలా డీప్ వరకు కూడా ఛాన్స్ ఉంటుంది డిఫెండర్స్కి రైడర్ని అక్కడ వరకు పిలిచేంత ఛాన్స్ ఉంటుంది, బికాస్ తనని ఆ టెంప్టింగ్ పాయింట్స్ లాస్ట్ వరకు కూడా తీసుకెళ్ళొచ్చు. బట్ ఈజ్ ఎ టాల్, అది తనకు అడ్వాంటేజ్. అది మంచి హ్యాండ్స్తో టచ్ చేయొచ్చు, కానీ ఇది ఎంటీ రైడ్. ఎస్, యాదాద్రి భువనగిరి 31 అండ్ మహబూబాద్ 27. మరి ఇక్కడ డూ ఆర్ డై సిచ్యువేషన్లో జెర్సీ నెంబర్ 9 రైడర్ మహబూబాద్ నుంచి డూ ఆర్ డై కాబట్టి యాక్షన్ యాక్షన్ యాక్షన్. యాకయ్య నుంచి మనం పాయింట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మహబాద్ టీంకి. డూ ఆర్ డై కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి పర్ఫామ్ చేస్తున్నాడు మొదటి నుంచి కూడా. మహబాద్ టీంలో కీ రోల్ పోషిస్తున్నాడు. సాధిస్తాడో చూడాలి డూ ఆర్ డైలు కాబట్టి. ఇంకా 30 సెకండ్లు కూడా మరి ఇక్కడ చాలా క్రూషియల్ అవుతాయి కాబట్టి ఆ టైంని. యాస్, మంచి హోల్డ్ ఇక్కడ, మంచి డబల్ లెగ్ హోల్డర్, డబల్ యాంకిల్ హోల్డర్ అని చెప్పొచ్చు డిఫెండర్ నుంచి. సో డూ ఆర్ డై సిచ్యువేషన్లో మరొక పాయింట్ కోల్పోయారు మహబాద్ టీం. స్లోగా పాయింట్ల మధ్య అంతరాయం కనిపిస్తుంది వివేక్. భువనగిరి 32, మహబాద్ 27, 5 పాయింట్ల తేడా కనిపిస్తుంది. సో దీన్ని కంబ్యాక్ చేస్తారో చూడాలి మహబాద్ టీము. డెఫినెట్గా కంబ్యాక్ చేయాలి, అప్పుడే మరి మ్యాచ్ చాలా రసవత్తంగా మారుతుంది. ఇక్కడికి వచ్చిన మనమే కాదు, ప్రేక్షకుల్లో కూడా అదే ఆ ఎంతూజియాజం ఉండాలి అని అంటే ఎప్పుడైతే నెక్ టు నెక్ మ్యాచ్ వస్తుందో ఆ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అదే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను నేను కూడా. కానీ భువనగిరి టీం నుంచి జెర్సీ నెంబర్ 10 వెంకటేష్ అవకాశం ఇచ్చేటట్టు కనిపించట్లేదు. మొత్తం భుజాలమైన వేసుకొని పాయింట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో 10 వర్సెస్ 10 చెప్పానా, అటు 10 వచ్చాడా మళ్ళీ మహబాద్ టీం నుంచి 10 జెర్సీ రైడర్గా. నాట్ ఓన్లీ జెర్సీ నెంబర్ 10, మరి ఇంత యాకయ్య కూడా మంచి ప్రయత్నం అయితే చేశాడు. మరి ఈసారి జెర్సీ నెంబర్ 10 ఫ్రమ్ మహబాద్ ఎలాంటి యాక్షన్ చూపిస్తాడు చూడాలి. ఒక కిక్ ప్రయత్నం, మరి టచ్ అయిందా లేదా. ఎంపైర్స్ నిర్ణయం కోసం వెయిట్ చేద్దాం. మరి ఎంపైర్స్ ఎలాంటి నిర్ణయం ఇవ్వలేదు కాబట్టి అదొక ఎంటీ రైడ్. ఇక్కడ 1 వర్సెస్ 4 డూ ఆర్ డై రైడ్. ఈసారి మాత్రం యాదాద్రి భువనగిరి టీం నుంచి జెర్సీ నెంబర్ 5 యాక్షన్. డూ ఆర్ డై రైడ్ చూడాలి. ఇది ఒక పాయింట్ తీసుకొచ్చేటువంటి రైడ్గా మిగులుతుందా లేదా. డిఫెండర్కి ఎగ్జాక్ట్లీ కమ్బ్యాక్ చేశారు మహబాద్ టీం, ఈజీగా హోల్డ్ చేశారు నలుగురు కూడా 4 వైపుల నుంచి. ఆ స్కార్పియన్ కిక్ ట్రై ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కాస్త తను అక్కడ ఆగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ స్పేస్ని చక్కగా యూస్ చేసుకొని మహబాద్ టీం మంచిగా ట్యాకిల్ చేశారు, ఒక పాయింట్ లభించింది. జెర్సీ నెంబర్ 10 మహబాద్ టీం నుంచి రైడర్గా చాలా చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు అప్పటి నుంచి కూడా.
ఎస్ ఇక్కడ టచ్ అయిందో లేదో చూడాలి. బోనస్కి అయితే ప్రయత్నం చేశాడు, మరి ఎస్ లభించలేదు. ఫాస్ట్ రైడ్స్ చూస్తూ ఉన్నాం మహబూబా టీం నుంచి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ట్యాకిల్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి రైడ్కి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తూ ఉన్నారు రైడర్స్. ఇక్కడ మరొకసారి జెర్సీ నెంబర్ 10 వెంకటేష్ అటాక్లోకి, అక్కడ లెఫ్ట్ కార్నర్లో ఒక కిక్ ప్రయత్నం, టువర్డ్స్ రైట్ ఒక టచ్ పాయింట్. చాలాసేపు తర్వాత మరి జెర్సీ నెంబర్ 10 నుంచి ఒక పాయింట్ యాదాద్రి భువనగిరి టీంకి. టీం కొంచెం ఒక అడుగు వెనకకేసింది అనగానే జెర్సీ నెంబర్ 10 వెంకటేష్ రూపంలో ముందుకు వచ్చి పాయింట్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్ డూ ఆర్ డై రైడ్ ఇక్కడ మహబూబా టీం నుంచి. చూడాలి మరి అక్కడ ఒక బోనస్కి ప్రయత్నం అయితే జరిగింది, మరి మన టచ్ కూడా లభిస్తుందా వెయిట్ చేస్తూ ఉన్నాడు జెర్సీ నెంబర్ 6. చాలా ఫాస్ట్గా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ కూడా తను మూవ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. టచ్కి ప్రయత్నం అయితే జరిగింది. ఎస్ ఇక్కడ వెరీ గుడ్ అటాక్, డాష్ ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీ డాష్ ఫ్రమ్ డిఫెండర్స్. ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు భువనగిరి టీం వాళ్ళు, కానీ బోనస్ అయితే లభించింది రైడర్ అవుట్ అయినప్పటికీ కూడా. మరి తను కనుక ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే బాగుండు సాయి అక్కడ బోనస్ వచ్చింది అని, బికాజ్ చాలాసేపు అక్కడ టైం ఉండి మరి లోపల దాకా వెళ్ళాడు కాబట్టి అక్కడ డిఫెండర్స్కి టైం దొరికింది. మరి ఇక్కడ సూపర్ ట్యాకిల్కి అవకాశం 1 vs 3. ఎస్ కాన్ఫిడెంట్గా టచ్ అయినట్టుగా చెప్తున్నాడు అక్కడ జెర్సీ నెంబర్ 10. ఎస్ టచ్, ఇక్కడ మరొక పాయింట్ లభించింది భువనగిరికి టీంకి. సెకండ్ హాఫ్లో మంచి కంబ్యాక్ కనిపిస్తుంది సాయి యాదాద్రి భువనగిరి టీం నుంచి. ఇక్కడ జెర్సీ నెంబర్ 10 అఖిల్ చాలా బాగా రైడ్స్ చేయడం మనం చూసాం. నిమిషానికి మ్యాచ్లో అనేక మలుపులు తిరుగుతున్నాయి వివేక్. ఫస్ట్ 3 నిమిషాల్లో మహబాద్ చెత్తకలు పడిపోయి భువనగిరి పైకి వెళ్ళిన సందర్భంలో మరలా మహబాద్ పైకి వచ్చి భువనగిరి కిందకి వెళ్ళడం, సెకండ్ హాఫ్ ముందు మళ్ళీ భువనగిరి ఫామ్లోకి రావడం, ఇప్పుడు మరింత టైట్గా మారినటువంటి పరిస్థితి. బట్ పెద్దగా ఏదైతే లీడ్ ఉందో ఆ లీడ్ మాత్రం పెద్దగా లేదు. మరి బోనస్ అయితే లభించిందా లేదా చూడాలి. సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంటుంది, ఇద్దరు డిఫెండర్స్. ఇక్కడ టాల్ రైడర్ జెర్సీ నెంబర్ 5 ఫ్రమ్ యాదాద్రి భువనగిరి, మరి ఆల్అౌట్ అవుతారా లేదంటే సూపర్ ట్యాకిల్ అవుతుందా చూడాలి. ఇక్కడ టచ్ అని చెప్పి అక్కడ ఇద్దరు కూడా ఆ హైట్ ఎక్స్ట్రాడినరీగా యూజ్ చేశాడు. మరి ఇద్దరు కూడా చాలా శక్తివంతంగా ప్రయత్నం అయితే జరిగింది, కానీ రైడర్ని మెచ్చుకోవాలి సాయి. ఇక్కడ మరొక ఆల్అౌట్ భువనగిరికి లభించింది మహబాద్ టీం నుంచి. ఇప్పుడు పాయింట్ల అంతరం పెరుగుతుంది. ఇక్కడ డిఫెండర్ కాస్త నిరుత్సాహంగా కనిపిస్తూ ఉన్నాడు, ఎందుకంటే తన సపోర్టర్ ముందే వస్తే బాగుండు అని చెప్పి మాట్లాడడం కూడా చూస్తూ ఉన్నాం. మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకున్నాడు ఒక డిఫెండర్. ఇంకో డిఫెండర్ సపోర్ట్ అయితే అంత 100% కనిపించలేదు. మేబీ అది కనుక లభిస్తే సూపర్ ట్యాకిల్ సక్సెస్ అయ్యేట్టుగా ఉండేది మహబాద్కి. బికాస్ ఆల్మోస్ట్ అక్కడ మనం చూడొచ్చు ఏదైతే ఆ బ్లాక్ లైన్ ఉంటుందో ఆ బ్లాక్ లైన్లో తను యాంకిల్ హోల్డ్ చేయడం చూసాము. ఆ డిఫెండర్ కనుక మరొక సపోర్టర్ కనుక ముందే వచ్చినట్టయితే ఆ గ్యాప్ని కవర్ చేస్తుండే. మరి ఆఫ్టర్ ఆల్ అవుట్ మరి చూడాలి 10 లీడ్కి వెళ్ళిపోయారు యాదాద్రి టీం. మరి జెర్సీ నెంబర్ 9 సీనియర్ మోస్ట్ యాకయ్య రైడ్లో. యాకన్న ఏం చేస్తారో చూడాలి రైడ్లో. పాయింట్లు అయితే 10 లీడ్లో కనిపిస్తుంది భువనగిరి. సో ఇంకా టైం అవుతుంది, ఎలాంటి నష్టం లేదు రిజెక్ట్లకు కూడా. కంబ్యాక్ కూడా రావచ్చు మహబాద్ ఈజీగా. సో ఇక నుంచి ఎలాంటి ప్రదర్శన ఉంటుందనేది చూడాలి. ఎస్ అక్కడ బోనస్కి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఎస్ ఒక బోనస్ లభించింది. మహబాద్ 30, భువనగిరి 39 పాయింట్స్. జెర్సీ నెంబర్ 5 రైడర్ ద్వారా మంచి టాల్ హ్యాండ్స్ అనేది ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నాయి ఈ రైడర్కి. ఎస్ ఏదైతే ఆ ఫస్ట్ హాఫ్లో లాస్ట్ సెకండ్లో కూడా తనే రైడ్ చేయడం మనం చూసాం. ఈసారి మాత్రం మరి మంచి ట్యాకిల్, ఈసారి మాత్రం టీమ్ స్పిరిట్ కనిపించింది. ఎగ్జాక్ట్గా వివేక్ మరొకసారి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలోనే ఒక ఆల్అౌట్ తర్వాత పాయింట్ల పట్టికలో లీడ్ కనిపిస్తున్నప్పుడు దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి టీం. అదే పరిస్థితి ఇప్పుడు మహబాద్ టీం చేస్తుంది యాకన్న రూపంలో మరొకసారి రైడర్గా. సెకండ్ హాఫ్లో హాఫ్ మిగిలిపోయింది, అంటే 10 minutes అయిపోయింది కాబట్టి ఆఖరి 10 minutes ఆల్మోస్ట్ మ్యాచ్ ఉంది. యాకన్న మరి ఏమైనా యాక్షన్ చూపిస్తాడా లేదా విత్ జెర్సీ నెంబర్ 9 31-39. మరి కేవలం 8 లీడ్ కనిపిస్తూ ఉంది. ఒక సూపర్ రైడ్ లేదంటే ఒక సూపర్ ట్యాకిల్ ఇట్లాంటివి జరిగితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ముందుకు వెళ్ళొచ్చు మహబాద్ టీం. స్టార్ ఆఫ్ ది భువనగిరి యాదాద్రి భువనగిరి టీంలో 10 నెంబర్ జెర్సీ మరొకసారి రైడర్గా చూస్తున్నాం. ఈసారి పాయింట్ తీసుకెళ్తారా లేదంటే ఎంటీ రైడ్గా వెళ్తాడా, డిఫెండర్కి లొంగిపోతాడా చూడాలి. మంచి క్రూషియల్ టైంలో వచ్చి పాయింట్లు తీసుకువెళ్తూ భువనగిరి టీంని ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితిని చూస్తున్నాం జెర్సీ నెంబర్ 10 వెంకటేష్ నుంచి. కానీ ఈసారి అయితే ఒక ఎంటీ రైడ్గా మిగిలిపోయేటువంటి పరిస్థితి. ఎస్ ఎంటీ రైడ్ చూడాలి మరొకసారి యాకన్న రైడ్లో. లాస్ట్ 10 minutes ఆఫ్ ద మ్యాచ్ మరి ఆ 8 లీడ్ ఏదైతే ఉందో ఆ లీడ్ని కవర్ చేసి మనం ముందుకు వెళ్తారా లేదా మహబూబాద్ టీం చూడాలి. రైడర్ జెర్సీ నెంబర్ 9 కాస్త టైం తీసుకుంటున్నారు. మరొక ఎంటీ రైడ్గా
అయితే అనిపిస్తూ ఉంది సాయి. ఆ ఎంటీ రైడ్తో మరొకసారి రైడ్ని కంప్లీట్ చేశారు యాకన్న. జెర్సీ నెంబర్ 2 యాదాద్రి భువనగిరి టీం నుంచి రైడర్గా మనం చూస్తున్నాం. మంచి ఫిజిక్ అయితే కనిపిస్తుంది, దాన్ని సద్వినియోగం చేస్తాడో లేదో చూడాలి. తన బాడీ లాంగ్వేజ్తో అయితే ఒక ఎంటీ రైడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా ఆల్మోస్ట్ డూ ఆర్ డై సిచ్యువేషన్ వరకు కూడా వెళ్ళడం చాలాసార్లు ఇప్పటికే మ్యాచ్లో మనం చూసాము. సో 2 ఎంటీ రైడ్స్గా మారుతుందా లేదా చూడాలి. మరి ఇక్కడ మాత్రం డూ ఆర్ డై ఉంటుంది మవ్వా టీంకి. జెర్సీ నెంబర్ 6 అటాక్లో డూ ఆర్ డై రైడ్లో మరి చూడాలి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాడు. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. టచ్ పాయింట్ లభించే క్రమంలో మరి తను చాలా ఫాస్ట్గా మూవ్ అవుతా ఉన్నాడు. వెరీ గుడ్ యాంకిల్ హోల్డ్ అక్కడ రైట్ కార్నర్లో, ఎక్స్ట్రాడినరీ యాంకిల్ హోల్డ్ డిఫెండర్ నుంచి. దాంతో మరొక పాయింట్ యాదాద్రి భువనగిరి టీంకి. యాదాద్రి భువనగిరి 40, మహబాద్ 31. 9 పాయింట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. జెర్సీ నెంబర్ 2 మరొకసారి రైడర్గా భువనగిరి టీం నుంచి. డూ ఆర్ డై రైడ్ ఇది. యాస్ డూ ఆర్ డైని రైడ్ని సద్వినియోగం చేసుకున్నారు భువనగిరి టీం. ఈజీగా డిఫెండ్ చేశారు. మంచి పాయింట్ అయితే లభించింది ఈ సమయంలో, క్రూషియల్ టైంలో. దీంతో 32 పాయింట్లకు మహబాద్, 40 పాయింట్ల భువనగిరి. ఎప్పుడైతే డూ ఆర్ డై సిచ్యువేషన్లో యాదగిరి డిఫెండ్ చేశారో మరి అదే టిట్ ఫర్ టాట్గా మహబాద్ కూడా మంచిగా డిఫెండ్ చేసి ఒక పాయింట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడ 1 vs 6 జెర్సీ నెంబర్ 10 ఎలాంటి యాక్షన్ చూపిస్తాడో వేచి చూడాలి. ఖచ్చితంగా యాక్షన్ అయితే కోరుకుందాం, ఎందుకంటే అక్కడ కాస్త లీడ్లో కనిపిస్తూ ఉన్నారు యాదాద్రి భువనగిరి. అది కనుక తగ్గాలి అని అంటే ఇక్కడ క్లెవర్గా డిఫెండర్ని మెచ్చుకోవాలి జెర్సీ నెంబర్ 4. ఎప్పుడైతే తాను ఆ మూమెంట్లో మూవ్ అయ్యే క్రమంలో మొత్తం తనని స్టక్ అయ్యే విధంగా చక్కగా హోల్డ్ చేశాడు. మరొకసారి వెంకటేష్ స్టార్ రైడర్ యాదాద్రి భువనగిరి నుంచి. వెంకటేష్ రైడ్లో ఎస్ వెరీ గుడ్ వెంకటేష్ ఆ కాన్ఫిడెన్స్ చూడొచ్చు. ఎప్పుడైతే ఆ హ్యాండ్ టచ్ అయిందో వెంటనే ఆ లాబీ ఓపెన్ అవుతుంది కాబట్టి వెంటనే ఆ లాబీలోకి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో మరొక పాయింట్ యాదాద్రి భువనగిరి ఇక్కడ 10 లీడ్కి వెళ్ళిపోయింది మరొకసారి. జెర్సీ నెంబర్ 9 యాకన్న ఏం చేస్తారో చూడాలి. మహబాద్ నుంచి కొంత ఇక అగ్రెసివ్గా వెళ్ళవలసిన సమయం అవసరమైనట్టుగా కనిపిస్తుంది మహబాద్కి, ఎందుకంటే సమయం దగ్గర పడుతుంది రెండో భాగంలో కూడా. ఎస్ మహబాద్ టీంతో పాటు మహబాద్ అభిమానులు అందరూ కూడా అదే కోరుకుంటారు. ఎందుకంటే యాకన్న ఎప్పుడైతే ఆ స్టెప్ తీసుకుంటాడో మిగతా టీం కూడా ఆ మోరల్ వాల్యూ కూడా పెరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. కానీ ఇక్కడ ఒక ఎంటీ రైడ్ యాకన్న నుంచి 1 vs జెర్సీ నెంబర్ 5 భువనగిరి నుంచి రైడర్గా 10 పాయింట్ల డిఫరెన్స్ కనిపిస్తుంది భువనగిరికి మహబాద్కి. 42 పాయింట్లు భువనగిరి, 32 పాయింట్లు మహబాద్. చూడాలి ఏం జరుగుతుందో లాస్ట్ చివరి 6 నిమిషాల సమయంలో. ఒక స్పెక్టేటర్గా యాక్షన్ ఉంటే బాగుంటుంది సాయి. జెర్సీ నెంబర్ 5 మహబూబాద్ టీం నుంచి ఒక అటెంప్ట్ అయితే జరిగింది బోనస్కి. కానీ ఇక్కడ ఎంటీ రైడ్. జెర్సీ నెంబర్ 10 వెంకటేష్ రూపంలో పాయింట్ వస్తుందా భువనగిరికి వివేక్? మేబీ ఇది కూడా సెకండ్ రైడ్ కాబట్టి నేనైతే ఒక ఎంటీ రైడ్గానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను సార్. ఎందుకంటే అక్కడ 1 vs 5 కాబట్టి ఎలాంటి బోనస్ కూడా ఉండదు. ఎస్, వాళ్ళకు తొందరపడాల్సిన అవసరం కూడా లేదు. 10 పాయింట్స్ లీడ్లో ఉన్నాడు కాబట్టి టైం వేస్ట్ స్ట్రాటజీ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నా మేబీ. రైట్, ఇక్కడ డూ ఆర్ డై సిచ్యువేషన్, డూ ఆర్ డై రైడ్ కాబట్టి మరి మహబూ ఆ టీం నుంచి ఒక అటెంప్ట్ అయితే జరిగింది. మరి ఇంకా మరొకసారి చూడాలి. లాస్ట్ సెకండ్ వరకు ఆ ఎస్కేప్ చేద్దాము అనుకున్నాడు కానీ ఆ ఎస్కేప్ అవ్వక మరి దొరికిపోయాడు అని చెప్పొచ్చు. రైడర్ డూ ఆర్ డై రైడ్లో యాదాద్రి భువనగిరి చక్కగా డిఫెండ్ చేశారు కాబట్టి మరొక పాయింట్ టీం ఖాతాలో. ఈసారి ఇక్కడ డూ ఆర్ డై ఉంటుంది. యాదాద్రి రైడర్ జెర్సీ నెంబర్ 2 చాలా డీప్ వరకు వెళ్తా ఉన్నాడు. 1 vs 4 కాబట్టి అక్కడ బోనస్ ఉండదు కాబట్టి డూ ఆర్ డై సిచ్యువేషన్లో మరి చాలా పేషెన్సీగా ఉన్నారు. అండ్ ఆ పేషెన్సీగా ఒక మంచి హోల్డ్ డిఫెండర్ నుంచి మరొక పాయింట్ మహబూబా టీంకి. 43-33 లాస్ట్ 5 minutes యాక్షన్ ఉంటేనే మన మహబూబా టీంకి ఛాన్స్ ఉంటుంది. ఆ లీడ్ని కాస్త సమం చేయాలి అని అంటే ఎవరైతే ఇప్పుడు రైడ్కి వచ్చారో తన మీదే టీం చాలా డిపెండెంట్ అయ్యింది. స్టార్ రైడర్ కాబట్టి సీనియర్ మోస్ట్ ప్లేయర్ యాకన్న ఏమన్నా మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
ఎస్ 10 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇప్పటికీ కూడా. సో ఇనిషియేట్ తీసుకోవాల్సింది ఉంది మహబాద్ టీం ఖచ్చితంగా. ఎస్ అదే రకమైనటువంటి ప్రయత్నం చేశాడు కానీ ఈజీగా చాలా అద్భుతంగా డిఫెండ్ చేశారు టీం మెంబర్స్ అందరూ కూడా. కబడ్డీని ఇంచెస్ గేమ్ ఎందుకు అంటారంటే ఇందుకే సాయి ఆఖరికి లాస్ట్ ఆ చెయ్యి ఆల్మోస్ట్ ఆ మిడిల్ లైన్ వరకు వెళ్ళిందా అన్నట్టు అనిపించింది, కానీ డిఫెండర్ మాత్రం తన బాడీని ఎలా ట్యాకిల్ చేశారో తన చెయ్యిని కూడా అంతే బ్యాక్ పుల్ చేశారు కాబట్టి మరొక పాయింట్ లభించింది యాదాద్రి భువనగిరి టీంకి. జెర్సీ నెంబర్ 10 వెంకటేష్ రూపంలో మరొకసారి రైడర్గా యాదాద్రి భువనగిరి టీం నుంచి ఈజీగా ఏ సైడ్ హ్యాండ్ టచ్ జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎస్ ఈజీగా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు రైడర్ హ్యాండ్ టచ్ అయినట్టు. వెంకటేష్ కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి సాయి. ఎప్పుడైతే తన రైడ్కి వెళ్తాడో ఖచ్చితంగా ఆ పాయింట్ తీసుకొస్తా ఉన్నాడు అండ్ ఆ కాన్ఫిడెన్స్గా టచ్ పాయింట్స్ కూడా తనకు లభిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ కేవలం ముగ్గురు మాత్రమే మిగిలినారు మహబాద్ టీం నుంచి. ఇప్పటికే 12 లీడ్. జెర్సీ నెంబర్ 2 వెరీ గుడ్ డిఫెండ్. అక్కడ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు రైడర్. ఎక్స్ట్రాడినరీ డిఫెండింగ్ టీంకి ఎవరైతే డిఫెండ్ చేశారో వాళ్ళని మెచ్చుకోవాలి. గ్యాప్ ఉన్నప్పటికీ కూడా రైడర్ని మాత్రం ఆ గ్యాప్లోంచి వెళ్ళనివ్వకుండా చక్కగా ట్యాకిల్ చేశారు. మరి ఇక్కడ 1 వర్సెస్ 2 ఉంటుంది, సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంటుంది. మరి డిఫెండర్స్ ఏమన్నా ముందస్తులో ఉంటారా లేదా? యాదాద్రి భువనగిరి 46 పాయింట్స్, మహబూబాబాద్ 33 పాయింట్లు. సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది ఇక్కడ. జెర్సీ నెంబర్ 6 ఏం చేస్తాడో చూడాలి. 5 సారీ ఈజీగా 1 పాయింట్ ఇచ్చారు భువనగిరికి. ఆఖరి ప్లేయర్ మిగిలిన్నాడు కాబట్టి ఆ రైడ్లో ఏదైనా యాక్షన్ ఉంటే మాత్రం ఆ టీంని ఆల్అౌట్ కాకుండా గట్టెక్కించగలుగుతాడు. మరి చూడాలి అలాంటి రైడరా కాదా. జెర్సీ నెంబర్ 4 ఇక్కడ డిఫెండర్ జెర్సీ నెంబర్ 9ని మెచ్చుకోవాలి. తను ఎప్పుడైతే కాస్త లోపలికి వెళ్ళాడో తనని అబ్జర్వ్ చేసి బయటికి డాష్ చేశాడు, దాంతో మరొకసారి ఆల్అౌట్. దీంతో మరింత అంతరం పాయింట్ల పట్టికలో. రైట్, మీరు అన్నట్టుగా ఆ అంతరం పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ 17 లీడ్లో వెళ్ళిపోయారు. మరి ఏమన్నా ఆల్మోస్ట్ మ్యాచ్ యాదాద్రి భువనగిరి గెలిచిందే అని చెప్పొచ్చు, కానీ ఇంకా అయిపోలేదు టైం. ఆఖరి 3 నిమిషాల్లో కూడా ఒక 2-3 సూపర్ రైడ్లు కనుక అయినట్టయితే మేబీ ఆ పాయింట్స్ కూడా లభించవచ్చు. కాస్త మరి అక్కడ ఆల్అౌట్ తర్వాత కాస్త టైం తీసుకుంటా ఉన్నారు. సెకండ్ హాఫ్లో మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు వివేక్ బాయ్ యాదాద్రి భువనగిరి టీం. ఫస్ట్ హాఫ్లో కొంత స్ట్రగుల్ అయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో వెంటనే కంబ్యాక్ కనిపించింది వాళ్ళకు. ఎఫర్ట్ అంతా కూడా మహబాద్ టీం పైన ఏ విధంగా పాయింట్స్ సాధించడంలో వాళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళికలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక కొత్త రైడర్, ఎందుకంటే ఆ లీడ్ ఎక్కువ వచ్చింది కాబట్టి యాదాద్రి టీంలో ఇక్కడ సబ్స్టిట్యూట్ ప్లేయర్ని ప్రయత్నం చేయడం చూస్తూ ఉన్నాం. ఒక టచ్కి అయితే ప్రయత్నం జరిగింది. జెర్సీ నెంబర్ 11 ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో కాస్త స్లిప్ అయిపోవడం చూస్తూ ఉన్నాం. రైడర్ ఎంటీ రైడ్. దాని తర్వాత మరి యాకన్న ఇంటూ ద యాక్షన్. యాకన్న నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను, యాకన్న నుంచి ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే మిగిలిన్నాయి. మరి ఏమన్నా జరుగుతుందా మహబాద్ టీం నుంచి? ఒక బోనస్ అటెంప్ట్ అయితే లభించింది. ఎస్, బోనస్ కూడా లభించింది. బోనస్ కంటే కూడా అక్కడ రైడ్లో పాయింట్లు తీసుకొస్తే ఉపయోగకరంగా ఉండేదేమో టీంకి. ఎందుకంటే పాయింట్లు అత్యధికంగా లీడ్లో ఉన్నప్పుడు, సమయం కూడా లేనప్పుడు డూ ఆర్ డైగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎస్, ఇక్కడ ఒకసారి డిఫెండ్ చేసే ప్రయత్నం కానీ ఈసారి సక్సెస్ అయ్యారు. ఏదైతే డిఫెండింగ్లో డూ ఆర్ డైకి వెళ్తా ఉన్నారో అక్కడ రైడింగ్లో కూడా డూ ఆర్ డై వెళ్ళి మల్టిపుల్ పాయింట్స్ వస్తే మాత్రం ఆ అంతరాన్ని తక్కువ చేసే క్రమంలో వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. ఎస్, సమయం అయితే ముగిసిపోతుంది. ఏం చేస్తారో చూడాలి. జెర్సీ నెంబర్ 5 ద్వారా మరొకసారి మహబాద్ టీం నుంచి రైడర్గా ఇదేమన్నా సూపర్ రైడ్గా మిగిలితే మాత్రమే ఛాన్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక్క పాయింట్ మాత్రం లభించింది. మహబాద్ అభిమానులు అందరూ కూడా అంటా ఉన్నారు సమయం లేదు మిత్రమా, పాయింట్స్ కావాలి అని. మరి చూడాలి ఆఖరి 6 నిమిషంలో ఎలాంటి రైడ్స్ అవుతాయో, సూపర్ రైడ్స్ ఏమన్నా అవుతాయో లేవో. సింగిల్గా ప్రయత్నం. ఆఖరి నిమిషం యాక్షన్లో మరి ఆల్మోస్ట్ అక్కడ 15 లీడ్లో కనిపిస్తూ ఉన్నారు యాదాద్రి భువనగిరి టీం. మరి ఇలాంటి రైడ్ అవుతుంది. జెర్సీ నెంబర్ 4 నుంచి ఏమైనా పాయింట్స్ వస్తాయా? లేదు, తన యాంగిల్ని చక్కగా హోల్డ్ చేశాడు జెర్సీ నెంబర్ 5. అటు రైడింగ్లోనే కాదు, ఇక్కడ డిఫెండింగ్లో కూడా చక్కగా తన పర్ఫార్మెన్స్ని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మరొక కొత్త రైడర్ జెర్సీ నెంబర్ 3.
ఎస్ ఈసారి మాత్రం సక్సెస్ అయ్యారు మహబాద్ టీం డిఫెండ్ చేయడంలో. జెర్సీ నెంబర్ 2ని ఈజీగా హోల్డ్ చేశారు, కానీ జరగాల్సినంత జరిగిపోయింది అప్పటికే. యాస ఇది ఆఖరి రైడ్, మరి ఆల్మోస్ట్ విజయం ఖరారు చేసుకున్నారని చెప్పొచ్చా యాదాద్రి టీంని? 100% వివేక్, దీంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. సెకండ్ హాఫ్లో యాదాద్రి భువనగిరి ఇచ్చినటువంటి కంబ్యాక్ చాలా అద్భుతంగానే చెప్పుకోవచ్చు మనం. చాలా ఈజీగా కూల్గా పీస్ఫుల్గా ఆడుతూ వాళ్ళు లీడ్ చేసినటువంటి పాయింట్స్ మనం చూస్తున్నాం. ఎస్ గేమ్ ఓవర్. భువనగిరి 52, మహబాద్ 37. మ్యాచ్ ఓన్ బై ది యాదాద్రి భువనగిరి. 15 పాయింట్ల అంతరంతో వాళ్ళు గెలవడం మనం చూస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి టీమ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మరి స్టార్టింగ్లో ఎంత చక్కగా స్టార్ట్ చేశారో, బట్ మధ్యలో మాత్రం కాస్త చచ్చిన పడ్డారు అన్నట్టుగా కనిపించింది. పాయింట్స్ ఎక్కువగా మహబాద్ టీంకి వచ్చాయి. బట్ అదే ఫస్ట్ హాఫ్లో లాస్ట్ రైడ్లో మాత్రం ఒక సూపర్ రైడ్తో పాయింట్స్ ఎప్పుడైతే ముందస్తులో వెళ్ళారో అక్కడి నుంచి మాత్రం వెనుకకి తిరిగి చూడలేదు యాదాద్రి భువనగిరి జట్టు. చక్కగా పాయింట్స్ లభించాయి ఆ టీంకి. సెకండ్ హాఫ్లో మహబాద్ టీం వెనకబడినట్టుగా మనం చెప్పుకోవచ్చు వివేక్. సెకండ్ హాఫ్లో కనుక ఫస్ట్ హాఫ్లో ఇచ్చినటువంటి టఫ్ ఫైట్ కనుక ఇచ్చేది ఉంటే మాత్రం ఇంత పాయింట్ల మధ్య తేడా రాకపోయేది. జయాపజయాల్లో కూడా ఈ రకంగా భువనగిరికి విజయం దక్కేటువంటి అవకాశం ఉండకపోయేది. అయినా కూడా మనం అనుకున్నవన్నీ జరగవు కాబట్టి ఏదో ఒక టీం మాత్రమే విజేతగా నిలుస్తుంది కాబట్టి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో యాదాద్రి భువనగిరి విజయాన్ని సాధించింది. మొత్తానికైతే ఒక సూపర్ మ్యాచ్ మనం చూసాము. ఒక చిన్న బ్రేక్ తర్వాత మరొక మ్యాచ్తో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి లైవ్ యాక్షన్ బీ మీడియా ఈవెంట్స్ యూట్యూబ్ ఛానల్లో. చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం.